ప్రైజ్ లార్డ్. బాగున్నారా? మరలా ఈ రీతిగా ఈ వారంలో మిమ్మల్ని ఈ రీతిగా కలుసుకుంటానికి కృప చూపిన దేవునికి నిండు హృదయంతో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మీ యొక్క దైనందిన జీవితాల్లో మీ యొక్క ప్రతి పరిస్థితుల్లో మీరు దేవుని ముందు పెట్టుకొని నడుస్తూ ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. వాక్యంలోకి వెళ్దామా? యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంది. సందర్భాన్ని నేను మీకు చెప్తాను. ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడినప్పుడు ఆమెను అనేక మంది రాళ్లతో కొట్టి చంపాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు అక్కడకు వచ్చి ఆయన నేల మీద ఆయన రాస్తూ, మీలో పాపము చేయని వారు ఇదిగో ఆమె మీద మొదటగా రాయి వేయండి అని చెప్పినప్పుడు వారందరూ మౌనంగా ఉండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అన్నారు. యేసు యోహాను సువార్త 8వ అధ్యాయము 10-11 వచనాలు. యేసు తల ఎత్తి చూచి, అమ్మ, వారెక్కడ ఉన్నారు అని అడిగారు. ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక పాపము చేయమని ఆమెతో చెప్పాను. 11వ వచనంలో ఈ మాట చాలా చాలా ముఖ్యమైన మాట. ప్రియ సహోదరి సహోదరులారా, నీవు వెళ్ళి ఇక పాపము చేయమని ఆమెతో చెప్పాను. దేవుని యొక్క ఉద్దేశం, దేవుడు నిన్ను ఒకసారి క్షమించినాక, దేవుడు నీ యొక్క పాపములు కడిగినాక, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచినాక, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక నేను పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క చిత్తమై ఉంది. అందుకే ఈ స్త్రీతో ప్రభు చెప్తూ ఉన్నాడు, నీవు వెళ్ళి ఇక మీదట పాపం చేయకమని ఆమెతో చెప్పాను. దేవుడు నీతో నాతో కూడా, నీకు నాకు రక్షణ ఇచ్చినప్పుడు కూడా దేవుని యొక్క ఉద్దేశం కూడా ఇదే. ప్రియులారా, మరలా ఆ పాత జీవితంలోకి వెళ్ళిపోకు, మరలా ఆ పాపపు పరిస్థితుల్లోకి వెళ్ళిపోకు, మరలా ఆ పాత కొత్త బ్రతుకులోకి వెళ్ళిపోకు, ఇకను పాపము చేయకని ప్రభు ఆ స్త్రీతో చెప్పినట్లు దేవుడు నీ గురించి నా గురించి కూడా ఈ రీతిగా ఉద్దేశించి ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనంలో చూస్తే, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావులకు లోనైన మీ శరీరమందు పాపమును ఎలనీయకుడి అని భక్తుడు అంటూ ఉన్నాడు. నీ శరీరంలో పాపము ఏలుతూ ఉందా? నీ శరీరంలో మరలా ఆ పాపపు నైజము మరలా కనపడుతూ ఉందా? నువ్వు మారుమనసు పొందిన వాడివే, నువ్వు బాప్తిసం పొందుకున్న వాడివే, నీవు రక్షణ పొందుకున్న వాడివే. అయినప్పటికీ ఇదిగో దేవుని యొక్క కృపలో నువ్వు దాచబడిన వాడివే. అయినా అనేక సార్లు కొన్ని విషయాల్లో నువ్వు వెనకపడిపోతూ ఉన్నావా? నీవు కాలుజారి పడిపోతూ ఉన్నావా? ఆర్ యు బ్యాక్ స్లైడింగ్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్? ప్రభు ఈరోజు చెప్తున్నాడు, ఇకను పాపము చేయకము అని చెప్తూ ఉన్నాడు. శరీర దురాశకు లోబడినట్లు చావులకు లోనైన నీ శరీరమును పాపమును ఎరనీయకుడి అని చెప్తూ ఉన్నాడు. మరియు మీ 13వ వచనం అంటాడు, మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులను అనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనడి. మీ అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. పాపము మరలా మన దగ్గరికి రాకూడదు. ఆ పాపపు బీజము మరలా మనలోనికి తావు లేదు. ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే 6వ అధ్యాయంలోనే అక్కడే 23వ వచనంలో పౌలు అంటున్నాడు కదా, ఏలయనగా పాపం వలన వచ్చు జీవితము మరణము, అయితే దేవుని కృపావరము మనకు ప్రభువైన యేసుక్రీస్తు నుండి నిత్య జీవము. దేవుడు మనకు నిత్య జీవం ఇవ్వాలనుకుంది. నీకు నాకు పాప క్షమాపణ ఇస్తే, రక్షణ ఇస్తే మరలా మనం తప్పిపోతున్నాం. మరలా మనం పాపపు స్వభావానికి మనము లోనవుతూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కుక్క వాంతి చేసి మరలా
ఆ వాంతిని మరలా తినడానికి ప్రయత్నం చేసిన రీతిగా విడిచిపెట్టిన పాపము, విడిచిపెట్టిన ఆ పాపపు పరిస్థితులు, విడిచిపెట్టిన ఆ పాపపు స్వభావము, ప్రవర్తన దగ్గరకు మరలా వెళ్ళిపోతూ ఉన్నావా? నీ ఒంటరి పరిస్థితుల్లో, నువ్వు ఒంటరిగా ఉన్న పరిస్థితుల్లో ఏదైనా పాపానికి లోనైపోతూ ఉన్నావా? అది ఏ పాపమైనా అయి ఉండొచ్చు. నువ్వు తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్నావేమో, ఒకవేళ నీ కుటుంబానికి దూరంగా ఒంటరిగా ఉంటూ ఉన్నావేమో, నువ్వు ఒకవేళ నీ భర్తకు, నీ భార్యకు దూరంగా ఉంటూ ఒకవేళ పాపపు స్వభావంతో నువ్వు పట్టబడి ఉన్నట్లయితే, పాపపు ఆలోచనలు ఈ రోజు నీ యొక్క మనసులో వస్తున్నట్లయితే, నా తమ్ముడా, నా చెల్లె, దేవుడు ఈరోజు మరలా ఆ స్త్రీకి చెప్పిన మాట నీకు చెప్తున్నాడు. ఇకను పాపము చేయకుడి. నువ్వు దేవుని బిడ్డవు తెలుసా? దేవుడు నిన్ను తన యొక్క స్వరత్వం కాచి నిన్ను కొని ఆయన తన సొత్తుగా చేసుకున్నాడు. తను ముద్రించాడు. నీ మీద ఆయన అధికారం ఉంది, ఆయన ప్రభుత్వం నీ మీద ఉంది. ఆయన యొక్క బిడ్డగా నువ్వు కొనబడ్డావు, నెరవేర్చి దేవుడు కొనుక్కున్నాడు. ఇక మీదట నీవు నీ సొత్తు కాదు. మరలా ఎలా పడిపోతున్నావు? మరలా ఆ పాత స్వభావానికి ఎలా జారిపోతున్నావు? తమ్ముడా, చెల్లి, ఎక్కడ పడిపోతున్నావు? నీవు మొబైల్స్ లో ఎలాంటి దృశ్యాలు చూస్తూ ఉన్నావు? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాగో నీ శరీరాన్ని మన్నం చేసుకుంటున్నావు, ఎలాగో నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? తమ్ముడా, ఇదిగో పాపం అంటే ఏదో గొప్ప గొప్ప పాపాలు చేయటం అనేది కాదు. నీ ఆలోచనలు ఎక్కడ పడిపోతున్నావు? ఎవరు నా వ్యక్తిని చూసినప్పుడు, ఒక అందమైన స్త్రీనో అందమైన పురుషుడునో ఎవరినో చూసినప్పుడు నీ శరీరం దురాశకు లోనవుతూ ఉందా? తమ్ముడా, చెల్లి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను రక్షించింది ఎందుకో తెలుసా? ఆయన యొక్క సాక్షిగా నువ్వు బ్రతకటానికి, ఆయన యొక్క జ్యోతిగా ఈ లోకంలో నువ్వు తేజాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మరలా తప్పిపోవాలని కాదు, మరలా ఆ పాపపు స్వభావంలో పడిపోవటానికి దేవుడు నిన్ను నన్ను ఆయన ఇదిగో అలాగూ ఉండటానికి ఆయన ఇష్టపడట్లేదు. సామెతలు 26వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది. తన మూఢతను మరలా కనపరచు మూర్ఖుడు కక్కిన దానిని తిరుగు కుక్కతో సమానుడు అని రాయబడి ఉంది. కక్కిన దానిని తిరుగు కుక్కతో సమానుడు. తన మూఢతను మరలా కనపరచువాడు. నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డావు. దేవుని దగ్గర, ప్రభా, నేను ఇవన్నీ వదిలేస్తున్నాను. ఆ మొదటి ప్రార్థన నీకు గుర్తుందా? నువ్వు మారు మనసు పొందినప్పుడు నువ్వు మొదటి ఆ రోజుల్లో నువ్వు పడిన పశ్చాత్తాపం నీకు ఇంకా గుర్తుందా? దేవుని దగ్గర ఎక్కి ఏడ్చాక, తమ్ముడా, దేవుని దగ్గర, ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభా అని ఎంత బ్రతిమలాడో దేవుని దగ్గర. మర్చిపోయావా? ఆ రోజును మర్చిపోయావా? ఆ మొదటి ప్రేమను మర్చావా? తమ్ముడా, చెల్లి, ఈరోజు నీకు పాపం చేయటానికి స్వేచ్ఛ వచ్చినప్పుడు, నువ్వు ఒంటరిగా ఉంటున్నప్పుడు, కొన్ని నిర్ణయాలు నువ్వే తీసుకోగలిగినప్పుడు, నిన్ను ఎవరు చూసేవారు, ఎవరు గమనించేవాడు నీ చుట్టూ లేనప్పుడు, నువ్వు పాపం చేయటానికి నీ శరీరము, నీ మనస్సు ఆతృత పడుతుంటే జాగ్రత్త సుమ. దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక మీదట మరలా పాపము చేయకము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4, 5, 6 వచనాల్లో పౌలు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు. ఒక్కసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరములను రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారమై దేవుని దివ్య వాక్యముకు రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావములకు అనుభవించి తర్వాత తప్పిపోయిన వాడిగా నువ్వు ఉన్నట్లయితే, తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయచ్చు బాహాటముగా ఆయనను అవమానపరుచుచున్నారు గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారు మరలా నూతన పరచుట అసాధ్యమైన వాక్యం చెప్తూ ఉంది. మొదటిసారి మారు మనసు పొందినప్పుడు దేవుడు నీడల కృప చూపించాడు, కనికరం చూపించాడు. కనికర పూర్ణుడు, దీర్ఘశాంతుడైన దేవుడు తన కౌగిటను భద్రపరుచుకున్నాడు, నిన్ను క్షమించాడు, నీకు ఉచితమైన తన రక్షణ ఇచ్చాడు. ఈ రోజున నువ్వు మరలా తప్పిపోయి ఉంటే వాక్యం చెబుతోంది, అలాంటి వాడు బాహాటంగా ప్రభువుని సిలువ వేస్తున్నాడంట. నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ స్వభావాన్ని బట్టి, మరలా ఆ తప్పిపోయిన పరిస్థితులను బట్టి దేవుడు బాహాటంగా సిలువ వేయబడుతున్నాడు. నీ స్వభావాన్ని బట్టి తెలుసా? నిన్ను బట్టే దేవుడు అవమానపరచబడుతూ ఉన్నాడు. నిన్ను బట్టే దేవుడు నామం దూషింపబడుతుంది. ఈరోజు పౌలు చెబుతూ ఉన్నాడు సంఘానికి, అలాంటి వారు మరలా నూతన పరచబడుట అసాధ్యము. ఇట్స్ వెరీ టఫ్. ఎందుకో తెలుసా? నీకు వాక్యం తెలుసు, నీకు ప్రార్థన తెలుసు,
పాస్టర్ గారు ఏం చెప్తారో తెలుసు, దైవజనుడు ఎలా గద్దిస్తాడో తెలుసు. కాబట్టి ఆయన దగ్గర నుంచి ఎలా తప్పించుకోవాలో కూడా తెలుసు. అవతల వాడు ఎలా పట్టుకుంటాడో అనేది నీకు తెలిస్తే ఎలా తప్పించుకోవాలనేది మార్గం నీకు తెలుస్తుంది కదా. అలాంటి పరిస్థితుల్లోనే ఒకవేళ నువ్వు ఉన్నావేమో, ట్రాఫిక్ వైలేషన్ జరుగుతున్నప్పుడు, అక్కడ ట్రాఫిక్ పోలీసు ఉన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు, కనపడకుండా నువ్వు చాలా పద్ధతిగా వెళుతూ ఉంటావు. అదే ట్రాఫిక్ పోలీసు లేనప్పుడు ఆ రెడ్ సిగ్నల్ పడినా సిగ్నల్ జంప్ చేసేస్తూ ఉంటావు. ఎందుకో తెలుసా, నేను ఎవరు గమనించలేదని. అలాగే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు చాలా దూరంగా నీ వారికి దూరంగా ఉన్నప్పుడు, నీకు పాపం చేయడానికి చక్కటి స్వేచ్ఛ నీకు కలిగినప్పుడు, పాపానికి మరలా నువ్వు వెళ్ళిపోవాలని ఆతృత పడుతుంటే తమ్ముడా చెల్లి, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇక మీదట మరలా పాపం చేయకు, మరలా ప్రభువును బాటను సిలువ వేస్తావు అలాగూ వెళ్ళడం చేస్తూ ఉంటే మరలా నువ్వు దేవుని దగ్గరికి రావడం చాలా కష్టం అన్న. ఒకవేళ ఈరోజు నువ్వు అంటున్నావేమో, అన్న నేను ఈరోజు ఆ పరిస్థితిలోనే ఉన్నానన్నా, నేను తప్పిపోయానన్నా, నేను దేవుడికి దూరం అయిపోయానన్నా, నేను దేవుడు మరలా నన్ను క్షమించడా, దేవుడు మరలా నన్ను దగ్గరికి తీసుకోడా అంటే ఈరోజు దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన కనికరపూర్ణుడు, దీర్ఘశాంతుడు. తప్పిపోయిన తన కుమారుడు కొరకు ఆ మిద్దె మీద తండ్రి ఎలా ఎదురు చూస్తూ ఉన్నాడో ఈరోజు నీ కొరకు కూడా దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు, ప్రభు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు మరలా క్షమిస్తాడు. కానీ దేవుడు క్షమిస్తున్నాడు కదని మరలా తప్పులు చేస్తే దేవుడు ఒక మారు మాట్లాడతాడు, 2 మార్లు మాట్లాడతాడు, తర్వాత దేవుడు నిన్ను వదిలేస్తాడు. దేవుడు నిన్ను హెచ్చరించట్లేదంటే, దేవుడు నిన్ను గద్దింపు దేవుడు నీకు ఇవ్వట్లేదంటే, అంటే నీకు వాక్యము చెబుతున్నా నీ హృదయంలో స్పందన రావట్లేదంటే అర్థం ఏంటో తెలుసా, దేవుడు నిన్ను విడిచేశాడు అర్థం. ఈరోజు దేవుడు విడిచి అంత పరిస్థితుల్లోకి వెళ్ళదు తమ్ముడచ్చండి. ఈ రోజే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు అలాంటి జారుడు పరిస్థితిలో ఉన్నట్లయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇక మీదట పాపము చేయకు. దేవుడు నీకు అట్టి నిగ్రహము, అట్టి ధైర్యమును, అట్టి మనస్సాక్షిని, అట్టి స్థిరమైన మనసును దేవుడికి ఇచ్చగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, ఈ వాక్యం చూస్తున్న ప్రియ సహోదరి సహోదరులతో మీరు మాట్లాడండి. వాడు ఒకవేళ తప్పిపోతున్నట్లయితే దేవా, ఒకవేళ తప్పిపోయే పరిస్థితులు దగ్గరగా ఉన్నట్లయితే ఈరోజు నువ్వు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళని సంధించండి, వాళ్ళ హృదయాన్ని కదిలించండి. ఇక మీదట పాపం చేయకూడని ఆ స్త్రీతో నువ్వు ఎలాగో చెప్పావు, ఈరోజు ఈ తమ్ముడుతో ఈ చెల్లితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దేవా, వారు మరలా తప్పిపోకుండా సహాయం చేయండి. స్థిరమైన మనసు దయచేయండి, నిబ్బరమ కలిగిన మనసు దయచేయండి. వారి మనస్సాక్షిని, వారి సాక్ష్యంలో కాపాడుకునే కృపను దయచేయండి. మరలా పాపపు బీజంలోకి, ఆ పాపపు దురాశలోకి పడిపోకుండా దేవా నీ బిడ్డలను కాపాడండి. వాక్యం చెబుతూ కదా ప్రభా, ఇదిగో చీకటితో వెలుగుకు ఏమి సాంగత్యము అని చెబుతూ ఉంది. అయ్యో, మేము వెలుగులో ఉన్నవారు, మేము వెలుగు సంబంధం, చీకటి సంబంధంతో మాకు దేవుడు తావులేదు. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు, పాపుల మార్గమున నిలవద్దు, అపహాసకులు కూర్చుంటున్న చోట కూర్చోవద్దు అని దేవుడు వాక్యం చెబుతూ ఉన్నట్లుగా దేవా, ఈ రోజు ఈ వాక్యం మీద నీ ప్రియ బిడ్డలను ఈ రోజు ఒక తీర్మానం తీసుకోగలిగి సహాయం చేయండి. వారు తప్పిపోకుండా స్థిరమైన మనసులో నీ తట్టుకు సహాయం చేసి కృప చూపించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న రీతిగా ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడిని సంధించినట్లయితే తప్పక మాకు కాల్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ ఏ అవసరతలో ఉన్నా తప్పక కాల్ చేయండి. సుందరపాలన్న అలాగే నాతో ఉన్న మేమందరం కలిసి తప్పక అన్నగా నేను మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుడు నిన్ను దీవించునుగాక. మనలో వచ్చే వారం తెలుసుకుందాం. మా స్క్రీన్ పైన చూపిస్తున్న నంబర్ తప్పక కాల్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, లేకపోతే ఈమెయిల్ చేయండి. దేవుడు మిమ్మల్ని కాపాడుగాక, దర్శించుగాక. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్.